నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ రాజుగారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు కొత్తగా ఎన్నికైన పార్లమెంటును తన యొక్క డిగ్రీ ద్వారా రద్దు చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మరియు కువైట్ రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్లను 4 ఏళ్లకు మించకుండా సస్పెండ్ చేశారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో మేము భరించలేని ఇబ్బందులు మరియు అడ్డంకులను ఎదుర్కొన్నాము మరియు మన యొక్క దేశం మన వాస్తవికతను తీవ్రంగా ప్రభావితం చేసే కఠినమైన సమయాలను భరిస్తూ ఉన్నామని చెప్పి, మునుపటి కాలంలో మేము రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తనలు మరియు చర్యలను చూశాము. దేశంలో నెలకొన్న రాజకీయ అశాంతి దీనిపైన మౌనంగా ఉండలేని స్థితికి చేరుకుంది. అవినీతి చాలా ప్రభుత్వ కార్యాలయాలు మరియు భద్రతా సంస్థల్లోకి చొరబడింది. ప్రజాస్వామ్య సంస్థలు కొందరికి మాత్రమే వేదికగా మారాయి. భద్రతా పురుషులను గౌరవించడం అనేది అధికార పురుషులను గౌరవించడంతో సమానం మరియు వారి యొక్క గౌరవానికి భంగం కలిగించడానికి నేను అనుమతించనని చెప్పేసి శుక్రవారం సాయంత్రం ఆయన టెలివిజన్ ప్రసంగంలో తెలపడం జరిగింది. కువైట్ దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూ ఉంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే ఏప్రిల్ 4వ తేదీనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినా సరే కానీ సుస్థిరమైన ప్రభుత్వం అయితే కువైట్ లో ఏర్పాటు కాలేదు. అలాగే కువైట్ రాజు గారు కొత్త ప్రధానమంత్రిని నియమించినా సరే ఆయన కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో మళ్లీ ఈ యొక్క పార్లమెంటును రద్దు చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. కువైట్ లో ఇలాగే కొనసాగితే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని తీసివేసి రాజుపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నా సరే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం లేదు. అలాగే కువైట్ రాజుగారికి వ్యతిరేకంగా కూడా పార్లమెంటులో తీర్మానాలు జరుగుతూ ఉండడంతో ఆయన ఈ యొక్క సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కువైట్ రాజు గారు చెప్పినంత వరకు మళ్ళా కువైట్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడదు, ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కువైట్ రాజు గారే కువైట్ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ప్రస్తుతం అన్ని అధికారాలు ఆయన దగ్గరే ఉంచుకున్నారు. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవాసులకు సంబంధించిన ప్రవాస జనాభా బిల్లు గాని లేకపోతే ఇతర బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ లో పడిపోయినట్లే. మళ్ళీ కువైట్ లో కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత వీటిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని వీసాకు సంబంధించిన అన్ని ఆంక్షలను కూడా ఎత్తివేయాలని చెప్పి ఒక బిల్లునైతే పార్లమెంటులో ఎంపీలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క బిల్లు కూడా నిలిచిపోవడం జరిగింది. మళ్ళీ ఎన్నికలు జరగాలి, మళ్ళీ కువైట్ రాజు గారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. జరగాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి అందరం వేచి ఉండాల్సిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.